కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ముద్రగడ పద్మనాభంపై పంతం నానాజీ కామెంట్స్. బీసీలను కాపులకు దూరం చేసింది ముద్రగడ పద్మనాభమే అని, మొదటి నుండి బీసీలు కాపులు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారని, ముద్రగడ ఉద్యమం వల్లే కాపులకు బీసీలు దూరమయ్యారు అని తెలిపారు. ఉద్యమం వల్ల కాపులకు మీరు చేసిందేమిటి? ఉద్యమాల వలన అప్పుడు మీరు లాభపడ్డారు. ఇప్పుడు మీ పిల్లలు బాగు కోసం వైసీపీ పంచన చేరారు. ముద్రగడ చదివే స్క్రిప్ట్ అంతా తాడేపల్లి నుంచి వస్తుంది. ఒక్కొక్క స్క్రిప్ట్ చదవటానికి ఎంత తీసుకుంటున్నారో ఆయనకే తెలియాలి అని అన్నారు. నువ్వు కరెంటు బిల్లులు కట్టకుండా వ్యాపారాలు చేస్తావు, వాటి కోసం నిరాహార దీక్షలు చేస్తావు. కరెంటు బిల్లులు కట్టమని అధికారులు వస్తే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటావు. రాత్రులు తేనె నాకేసి నిరాహార దీక్షలు చేస్తావు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. మొలతాడు లేనివారు కూడా మాట్లాడిస్తున్నారని పద్మనాభం అంటున్నారని, మాకు మొలతాళ్లు ఉన్నాయి, చూస్తానంటే ఒకరోజు మేమంతా వచ్చి మొలతాళ్లు చూపిస్తాం అని తెలిపారు. అంటే ఒక తరం మార్గదౌర్యం, ఒక తరం ఎగిరిపోద్ది. గంజాయి కన్నా పవర్ఫుల్ అది. దాన్ని జర్మనీలో సిబిఐ వాళ్ళు కనిపెట్టి జర్మనీ నుంచి అలా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయ్యేదారు పట్టుకుందామని చెప్పి వస్తే 3 రోజుల పాటు సిబిఐ వాళ్ళు కూడా కోర్టులోకి వెళ్ళకుండా ఆపింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యాపారం చేస్తూ ఉంది. ఇక్కడ కాకినాడలో కన్నబాబు చంద్రశేఖర్ రెడ్డి యొక్క ప్రోత్బలంతో గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఒకసారి నేను ఇలా అన్నానని చెప్పి సాక్ష్యాలు ప్రూఫ్లు కావాలని చెప్పి ఒక సీఏ గారు అడుగులు ఎత్తి కన్నబాబు గారు ఆయన వెళ్ళిపోయాడండి. ఆయన మా ఇంటికి వచ్చి మాకు సాక్ష్యం కావాలని, మీరు అన్ని చెల్లిపోతే కుదరని సాక్ష్యం కావాలన్నాను. సాక్ష్యాలు అయితే కోసం కూర్చుని ఇది ఇప్పుడు ఆడి మీద కేసు కట్టడం మనిషి నా మీద కేసు కట్టడానికి వచ్చావు కట్టుకొని చెప్పాను. అలాగా ఈ అంత గంజాయి హెరాయిన్ అంత పెద్ద ఎత్తున ఒక తరం భవిష్యత్తు పాటు చేసేది అక్కడ అలాంటి పోర్టే కాకినాడలో కూడా ఉంటుంది. అందులో అసలు ఏం దిగుతుందో తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడున్న వైసీపీ గుండాలు ఆ పోర్టుకి రక్షణగా ఉంటా ఉన్నారు. ఈ పోర్టులో ఏం తిరుగుతుందో ఇక్కడ పిల్లలు మీరు చూస్తూ ఉంటారు. మనం చూస్తుండడానికి మన పక్క నుంచి ఒక విమానంలాగా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు 10 అడుగులు ఎత్తు స్టేజ్ మీద మాట్లాడుతుంటే 10 అడుగులు ఎత్తి ఎగిరెక్కుతాడు. అవన్నీ ఏంటనుకుంటున్నారు? ఆ లోపల ఉన్నటువంటి గంజాయిలు, లోపల ఉన్నటువంటి హెరాయిన్లు ఆ శక్తులు ఇస్తాయి. అన్నీ మనకు మప్పుతూ ఉన్నారు. వాళ్ళు డబ్బు చేసుకోవడానికి. మన చిన్నప్పుడు మన సినిమాల్లో చూసేవాళ్ళు ఐస్లో కల్పించి ఆ పిల్లలకి అలవాటు చేసి చూసారన్న సినిమాల్లో. అమ్మా వాళ్ళకి తేనె రాసుకుని నువ్వు తేనె నాగేస్తా, నిరాదక్షలు చేసేస్తా. దేనికి? కులాల మీద నిరాదక్ష ఏంటి? కులాల మీద ఏంటి? అందరూ కలిసి ఉంటున్నాం కదా, అందరూ కలిసి ఉండొచ్చు కదా. కులాల మీద నిరాదక్ష నీకు పని ఏంటి? నీ ఇంటికి కరెంట్ బిల్లు కట్టకపోతే నిరాదక్ష మేమంతా వచ్చి రావాలా? దేనికన్నా అర్థం ఉందా? కరెంటు బిల్లు కట్టిన వ్యాపారాలే చేసావు నువ్వు. ఎప్పుడు చేసావు? దూది బిల్లు కరెంటు కావాలా, ఐస్ బిల్కి కరెంటు కావాలా, నీకు కోల్డ్ స్టోరేజ్ కరెంటు కావాలా, సామిల్కి కరెంటు కావాలా. నువ్వు చేసే వ్యాపారాలన్నీ అయ్యి ఆ వ్యాపారాలు చేస్తావు, కరెంట్ బిల్లు కట్టావు, కాపులు అడ్డెట్టుకుని ఇది చేస్తూ ఉంటావు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి. ఎందుకంటే చాలా పెద్ద గౌరవం ఇచ్చేవాళ్ళు. మాకు మొలతాళ్ళు ఉన్నాయి, చూస్తానంటే రెడీగా ఉండు. రోజు తీసుకొచ్చి మొత్తం మా కుర్రలు అందరూ మొలతాళ్ళు చూపిస్తాం. అంటే మొలతాళ్ళు లేవట, మొలతాళ్ళు లేవని మాట్లాడాను నేను. ఇకపోతే రేట్ల గురించి చెప్పాను. ఇంకా మీ ఓటు ఇప్పుడు ఆయుధంగా మారే రోజు వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా మన ఓటు వినియోగించుకునే రోజు వచ్చింది. మరి మన బాధ్యత. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే మనం ఖచ్చితంగా మన ఓటు హక్కుని గాజు గ్లాస్కి వేసి పంతం నానాజీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పంతం నానాజీ గారు ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాండిడేట్ కాదు. ఆయన లాస్ట్ టైమే జనసేనకి పోటీ చేసి పొత్తు లేనప్పుడు కూడా 40,000 ఓట్లు సాధించిన మగధీరుడు ఆయన. అది ఒక్కసారి అందరూ గుర్తించాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 65,000 వచ్చినాయి. ఆ 40,000 65,000 కలిపితే 1,05,000. అంటే
ఈ పొత్తులో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి ఉన్నాయి. అందువన్నప్పుడు మన నానాజీ గారికి మినిమం 60-70 వేలు మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పి మీకు ఈవేళ అందరికీ తెలియజేస్తున్నాను. ఈవేళ ప్రతి ఒక్కరూ వీరబాబు గారు అదేవిధంగా జనసేన పార్టీ శివగారండి, శివగారు అలాగే విత్తనాల అజయ్ కుమార్ గారు, అలాగే పింకే దుర్గాప్రసాద్ గారు, సన్ ఆఫ్ కొండ పింకే దుర్గాప్రసాద్ గారు, దుర్గాప్రసాద్ గారు రావాలి. అనుసూరి అందరూ కలిసి ఉంటున్నాం కదా, అందరూ కలిసి ఉండొచ్చు కదా. కులాల మీద నిరాహార దీక్ష, నీకు పనేటి? నీ ఇంటికి కరెంట్ బిల్ కరెక్ట్ వ్యాపారాలే చేసావు. నువ్వు ఎప్పుడు చేసావు? దూది బిల్కి కరెంట్ కావాలా, ఐస్ బిల్కి కరెంట్ కావాలా, నీకు కోల్డ్ స్టోరేజ్ కరెంట్ కావాలా, సామిల్కి కరెంట్ కావాలా. నువ్వు చేసే వ్యాపారాలన్నీ అయ్యి ఆ వ్యాపారాలు చేస్తావు, కరెంట్ బిల్ కట్టావు, కాపులు అడ్డెట్టుకుని ఇది చేస్తూ ఉంటావు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి. ఎందుకంటే చాలా పెద్ద గౌరవం ఇచ్చేవాళ్ళు మాకు మొలతాళ్ళు ఉన్నాయి. చూస్తానంటే రెడీగా ఉండు, రోజు తీసుకొచ్చి మొత్తం మా కుర్రలు అందరు మొలతాళ్ళు చూపిస్తాం. ఏంటి మొలతాళ్ళు లేవట, మొలతాళ్ళు లేవు మాట్లాడాడు. ఇకపోతే రేట్ల గురించి చెప్పాను. రాముడి పాలన రావాలి. అందరూ కూడా 48 రోజుల కోసం వెయిట్ చేస్తున్నారు. మీ ఓటు ఇప్పుడు ఆయుధంగా మారే రోజు వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా మన ఓటు వినియోగించుకునే రోజు వచ్చింది. అది మన బాధ్యత. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే మనం ఖచ్చితంగా మన ఓటు హక్కుని గాజు గ్లాస్కి వేసి 19 నానాజీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 19 నానాజీ గారు ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యాండిడేట్ కాదు.